వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. ఏపీ జెల్ఐ జెడ్పీపీఎఫ్ ఎస్ఎల్స్ అక్టోబర్ నుంచి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. ఏపీ జెల్ఐ క్లోజర్సు లోన్స్కు సంబంధించి సంబంధిత కార్యాలయం వారు బిల్లులు వెరిఫై చేయడంలో సమయం పడుతుంది. కానీ ఇప్పటికే సిఎఫ్ఎంఎస్కు సబ్మిట్ చేయబడిన అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. ఏపీ జెల్ఐ చందాదారుల్లో ఏ ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ క్రెడిట్ అయినట్లు ఇంతవరకు సమాచారం లేదు. ముందుగా ప్రభుత్వాన్ని కోరవలసింది ఏంటంటే ఈ తాత్కాలిక బడ్జెట్లోనైనా సరే ఏపీ జెల్ఐ క్లోజర్సు లోన్స్కు సంబంధించి కొంత బడ్జెట్ కేటాయింపు అయినా జరపాలని. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో బడ్జెట్ కేటాయింపు అంతా కూడా పేపర్ మీదే ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వానికి ఏది అత్యవసర విషయం అనుకుంటే వాటికి ముందుగా నిధులను ఖర్చు పెట్టడం చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రకటించడానికే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సినటువంటి జెడ్పీపీఎఫ్, ఏపీ జెల్ఐ సరెండర్ లీవ్ల బకాయిలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖల నుంచి తెప్పించుకుంటూ ఉంది. అయితే ఆ లెక్కలు కేవలం ఎంత బకాయిలు ఉన్నాయి అనే వివరాల కోసమా లేక కొంత అమౌంట్నైనా విడుదల చేయడానికా అనే విషయం అయితే కొద్ది రోజుల్లో తేలనుంది. ఈ విషయంపై సంఘ నాయకులు సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు కొంత సానుకూలంగానే మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యంతో ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టుకోగలిగితే మంచిదని సగటు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం అక్టోబర్లో ఏపీ జెల్ఐ క్లెయిములు అనేటువంటి మరో సబ్ టైటిల్తో ఉన్నటువంటి న్యూస్. అక్టోబర్లో మొదటి వారంలో మారనున్న ఏపీ జెల్ఐ సాఫ్ట్వేర్. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జెల్ఐ కొత్త సాఫ్ట్వేర్ను లాంచ్ చేస్తారు. ట్రెజరీ సైట్లోనే ఏపీ జెల్ఐకు సంబంధించి ప్రత్యేక టైల్ని ఏర్పాటు చేస్తారు. డీడీఓల స్థాయిలోనే శాలరీ బిల్లులో సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే కొత్త ఏపీ జెల్ఐ బాండ్స్ను ఆటోమేటిక్గా జనరేట్ చేసినటువంటి సౌకర్యాన్ని కల్పిస్తారు. ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్న అన్ని రకాల బాండ్స్, లోన్స్, డెత్ క్లెయిమ్స్ తదితరాలన్నింటినీ కూడా కొత్త సాఫ్ట్వేర్లోనే చేసుకోవచ్చు. ఇక డీడీఓలు మరియు యూనియన్ నాయకులకు కొత్త సాఫ్ట్వేర్పై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తారు అనేటువంటి సమాచారం అయితే అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.